Good morning, students. This is Surya Kumari. I am your social teacher. Today we learn about the Mughal Empire. In olden days, our country ruled by kings, emperors, and Britishers also. The kings is called, for example, Kakatiyas, Sultans, Rajputs, Satavahanas, and Mughals, etc. Now we learn about the lesson Mughal Empire. The Mughals created an empire between 1550 AD and 1700 AD. వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించుకున్నారు అంటే 1550 AD నుంచి 1700 AD మధ్యలో వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగింది. This empire expanded from around Delhi to all over the entire India. వీళ్ళ యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకున్నారంటే మొత్తం ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అంతటినీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. ఢిల్లీ దగ్గర నుంచి మొత్తం ఇండియా అంతటినీ కూడా. హూ ఆర్ ద మొఘల్స్? అసలు ఈ మొఘల్స్ ఎవరు అంటే ద మొఘల్స్ వర్ ఫ్రమ్ రూలింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. రూలింగ్ ఫ్యామిలీస్ అంటే ఒక రాజు కుటుంబంలోని ఉన్నటువంటి ఆ రాజు కొడుకు, తర్వాత అతని కొడుకు, ఆ తర్వాత అతని కొడుకు, అలా అదే రాజవంశంలో వాళ్ళు కనుక కంటిన్యూస్గా రూలింగ్ చేస్తే వాళ్ళని రూలింగ్ ఫ్యామిలీస్ అంటారు. అట్లాంటి రూలింగ్ ఫ్యామిలీయే మనకి మొఘల్స్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దే ఆర్ లైక్ ఉజ్బెకిస్తాన్ అండ్ మంగోలియా. ఉజ్బెకిస్తాను, మంగోలియా దేశాల నుంచి వీళ్ళు రావడం జరిగింది. హూ ఆర్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్స్? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్స్? బాబర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్స్. బాబర్, he was one of the most important Mughal ruler. Who is he? Babur. He ruled 1526 AD to 1530 AD. He defeated Ibrahim Lodi and established control over Agra and Delhi. ఈయన ఇబ్రహీం లోడీని ఓడించి ఆగ్రాని, ఢిల్లీని ఈయన యొక్క కంట్రోల్లోకి తీసుకున్నాడు. హీ ఇంట్రడ్యూస్డ్ కెనన్స్ అండ్ గన్స్ ఇన్ ఇండియన్ వార్ఫేర్. ఈయన ఫిరంగుల్ని, గన్స్ని ఇండియా యొక్క యుద్ధ తంత్రంలో వీటిని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు. హీ సీజ్డ్ కాబూల్ ఇన్ 1504. He seized Kabul in 1504. Another important ruler, Humayun. He ruled 1530 to 1556 AD. Sher Khan defeated of Humayun, forcing him to flee to Iran. అయితే ఇక్కడ ఈ హుమయూన్ని షేర్ ఖాను ఓడించేసి ఇతన్ని ఇరాన్కి పంపించేశారు. హీ రీక్యాప్చర్డ్ ఢిల్లీ ఇన్ 1555 AD. ఇతను ఇలా ఓడిపోయి ఇరాన్ వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఈయన ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఎప్పుడు ఆక్రమించుకున్నాడు అంటే 1555 ADలో ఆక్రమించుకున్నాడు. బట్ హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ ద ఫాలోయింగ్ ఇయర్. కానీ ఆక్రమించుకున్నా కానీ అతనికి ఏమీ లాభం లేకపోయింది. కారణం ఏంటంటే అదే సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది అక్బర్. అక్బర్, హీ వాజ్ రూల్డ్ 1556 AD టు 1605 AD. ఈయన 1556 నుంచి 1605 వరకు ఈయన పరిపాలన చేశాడు. అక్బర్ వాజ్ 13 years old when he became the emperor. ఈ అక్బరు ఈయన ఎంపరర్గా అంటే రాజు అయ్యేటప్పటికి ఇతని యొక్క వయస్సు ఓన్లీ 13 years. ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ హీ కాంక్వర్డ్ బెంగాల్, సెంట్రల్ ఇండియా, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఈయన చాలా తక్కువ టైంలోనే
బెంగాల్ని, సెంట్రల్ ఇండియాని, రాజస్థాన్ని, అలాగే గుజరాత్ని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. బట్ హీ వాజ్ 13 years old అట్ ద టైమ్. హీ వాజ్ రూలింగ్ ద ఎంపైర్ with the help of his guardian. He is Bairam Khan. After he also conquered Afghanistan, Kashmir and some part of the Deccan. ఈయన ఆఫ్ఘనిస్తాన్ని, కాశ్మీర్ని, ఇంకా అలాగే డక్కన్లో ఉన్నటువంటి కొంత పార్టీని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. లుక్ ఎట్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్ మొత్తం అక్బర్ ఆక్యుపై చేసుకున్నటువంటి, పరిపాలించినటువంటి రాజ్యాలు. అందులో బెంగాల్, కాశ్మీర్, చిత్తూర్, సింధ్, అహ్మద్నగర్, గోల్కొండ and there some part of this country. Next, coming to the another Mughal important ruler, Jahangir. He was ruled 1605 AD to 1627 AD. He continued military campaigns started by Akbar. ఈయన అక్బర్ స్టార్ట్ చేసినటువంటి మిలిటరీ క్యాంపెయిన్స్, మిలిటరీ యుద్ధాలని ఈయన దండయాత్రలు కంటిన్యూ చేశాడు. బట్ హీ కాంక్వర్డ్, ఈయన ఇంకా పెద్దగా ఆక్రమణలు ఏమీ కూడా చెయ్యలేదు. నెక్స్ట్ కమింగ్ టు ది రూలర్ షాజహాన్. షాజహాన్, he was ruled 1627 AD to 1658 AD. He faced many revolts by nobles and chiefs of his empire. ఈయన రాజ్యంలో ఉన్నటువంటి నోబుల్స్తోని అలాగే చీఫ్స్తోని కూడా చాలా యుద్ధాలను ఈయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇన్ 1657 to 1658 AD there was a conflict over succession amongst Shah Jahan's sons. Shah Jahan was imprisoned for the rest of his life in Agra. అయితే ఈ షాజహాను తన యొక్క శేష జీవితాన్ని ఆగ్రాలో ఉన్నటువంటి జైల్లో ఈయన గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ కమింగ్ టు ది రూలర్ ఔరంగజేబ్. ఔరంగజేబ్, he was ruled 1658 AD to 1707 AD. He conquered Assam. He conquered Bijapur in 1685 AD and Golconda in 1687 AD. His death was followed by conflict among his sons. అయితే ఈ ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి ఈయన కొడుకులు ఈ మొఘల్ ఎంపైర్ని సరి అయినటువంటి రూలింగ్ చేయకపోవడం వలన మొఘల్ ఎంపైర్ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది. నెక్స్ట్, రిలేషన్ విత్ అదర్ రూలర్స్. మొఘల్స్కి వేరే రూలర్స్తో ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉండేదో ఒకసారి చూద్దాం. మొఘల్స్ అలౌడ్ ద ఓల్డ్ రూలర్స్ అండ్ చీఫ్స్ టు కంటిన్యూ టు రూల్ ఓవర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓల్డ్ కింగ్డమ్స్ అండ్ కలెక్ట్ రెవెన్యూస్ ఫ్రమ్ దెమ్. వీళ్ళు ఓల్డ్ కింగ్స్ అలాగే ఓల్డ్ రూలింగ్ కంటిన్యూ చేయడానికి కోసం చెప్పి వీళ్ళు ఓకే చేశారు. అయితే వీళ్ళ ద్వారానే వీళ్ళు రెవెన్యూని కూడా కలెక్ట్ చేసేవారు. రెవెన్యూ అంటే ఏంటండి, ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేయడానికి వీళ్ళని ఉపయోగించుకునేవారు. దే కుడ్ నాట్ వేజ్ వార్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అండ్ హ్యాడ్ టు కీప్ అన్ ఆర్మీ రెడీ ఫర్ ద యూజ్ ఆఫ్ ది ఎంపరర్. వీళ్ళ యొక్క ఎంపైర్లో యుద్ధాలని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపరర్ ఎప్పుడూ కూడా తన యొక్క సైన్యంతో ఎప్పుడూ రెడీగా ఉండేవాడు. ద మొఘల్స్ బికేమ్ పవర్ఫుల్. మెనీ అదర్ రూలర్స్ ఆల్సో జాయిన్డ్ దెమ్ వాలంటరీలీ. అయితే ఈ మొఘల్స్ చాలా పవర్ఫుల్ రూలర్స్ అయిపోయారు. అయితే తర్వాత చాలామంది రూలర్స్, మెనీ అదర్ రూలర్స్ ఆర్ ఆల్సో జాయిన్డ్ దెమ్ వాలంటరీలీ. వాళ్ళంతటి వాళ్ళే ఇష్టపూర్వకంగా ఈ మొఘల్స్తో కలిసిపోవడం జరిగింది. అలా కలిసిపోయినటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు రాజ్పుట్స్ని చెప్పచ్చు.
Many of them married their daughters into Mughal families and received high పొజిషన్స్. అయితే వీళ్ళు మొఘల్ ఫ్యామిలీస్ తోటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ, అంటే వాళ్ళ యొక్క పిల్లల అమ్మాయిల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి ఆ రకంగా వాళ్ళ మధ్యన రిలేషన్షిప్ని బాగా పెంచుకుంటూ వాళ్ళ ద్వారా పెద్ద పెద్ద ఉద్యోగాలను కూడా వీళ్ళు సంపాదించేవారు వేరే రాజులు. మెనీ రెసిస్టెడ్ యాజ్ వెల్. అయితే చాలామంది దీన్ని వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించిన వాళ్ళలో మనకి సిసోడియా రాజ్పుట్స్ని మనం చెప్పచ్చు. ఫర్ ఏ లాంగ్ టైమ్ యాక్సెప్టెడ్ మొఘల్ అథారిటీ. అయితే చాలా కాలం తర్వాత వీళ్ళు కూడా మొఘల్ అథారిటీని యాక్సెప్ట్ చేసేసారు. ద మొఘల్స్ మ్యారీడ్ ప్రిన్సెస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది లోకల్ రూలర్స్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అయితే వీళ్ళు ఈ మొఘల్స్ వేరే రాణిని పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన వీళ్ళు చాలా The Mughals married princes of many of the local rulers as a mark of friendship. అయితే వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్కి సింబాలిక్గా ఈ మొఘల్స్ ఏం చేసేవారంటే లోకల్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకునేవారు. అయితే దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు ఎవరినంటే ద మదర్ ఆఫ్ జహంగీర్ వాజ్ ద డాటర్ ఆఫ్ రాజ్పుట్ రూలర్ ఆఫ్ అంబర్. రాజ్పుట్ రూలర్ అయినటువంటి అంబర్ యొక్క కూతుర్ని జహంగీర్ తల్లిగా చేసుకున్నారు. జహంగీర్కి తల్లి ఎవరు అంటే రాజ్పుట్ రూలర్ అయినటువంటి అంబర్ యొక్క కూతురు. నెక్స్ట్ అలాగే ద మదర్ ఆఫ్ షాజహాన్ వాజ్ ఏ డాటర్ ఆఫ్ ది రాజ్పుట్ రూలర్ ఆఫ్ జోధ్పూర్. జోధ్పూర్ రాజు కూతురు అయినటువంటి ఆవిడ షాజహాన్కి తల్లిగా ఆవిడని చేసుకోవడం జరిగింది. ఓకే, let us continue to next class.